గత ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక వేదికల ఉమ్మడి కమిటీ కన్వీనర్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో జాగో తెలంగాణ పేరుపై చేపట్టిన బస్సు యాత్ర సోమవారం వనపర్తి జిల్లాలోని పర్యటించింది. ప్రజలలో ఓటర్లలో ఓటు హక్కు విలువను వివరించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవి పాడుపడిపోయి ఇంకా ఇతర అంటే ముందు కూడా అది పనికొచ్చే పరిస్థితి లేకుండా అట్లనే విద్య గురించి తీసుకున్నట్లయితే విద్య అనేది సామాజిక అభివృద్ధి కొనాలి. ఆ సామాజిక అభివృద్ధి లేకపోతే సమాజం పురోగతి కాదు, ఆర్థిక అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. ఈ విద్య ఈ 10 సంవత్సరాల లోపల ఆయన 6 ఓపెన్ చేసినట్టు గురుకులాలు ఈయన 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు గురుకులాల పేరు మీద సమాజాన్ని వర్గాలుగా కులాలుగా విభజించి కులాల పేరు మీద ఈ గురుకులాలు పెట్టారు. మేము అట్లా కాకుండా అన్ని సామాజిక వర్గాలు కలిపి ఒకే రకమైన గురుకులాలు పెట్టామన్నట్టుగాని ఈయన వచ్చిన తర్వాత దేశం లోపల బీజేపీ మతాల మనుషుల్ని విభజిస్తుంటే ఇక్కడ కులాలుగా విభజించి ఈ సామాజిక సామరస్యం లేకుండా తెలంగాణలో చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నష్టపోయే. అట్లనే ఇంకా ఈ మధ్యన చూసినట్లయితే అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే దేశం లోపల ముఖ్యమంత్రులు కానీ మీరు చూసినట్లయితే అత్యంత అవినీతి పరుడు చంద్రశేఖర్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ కాదు తీసుకున్నట్లయితే ఇప్పుడు మేడిగడ్డ వ్యవహారం ఉందనుకో, అది 1,30,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టినట్లయితే దానివల్ల వచ్చిన ప్రయోజనం అంటూ ఏం లేదు. ఈవెన్ కాగిరి కూడా ఏం చెప్పింది, అక్కడ ₹1 ఖర్చు పెట్టినట్లయితే కేవలం 52 పైసలు మాత్రమే బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇది వైబుల్ కాదని వాళ్ళు చెప్పారు. ఈ లోపల అది కూడా కుంగిపోవడం, అది పనికి రాకుండా పోవడం, అక్కడ కనీసం ఎవరైనా బట్టలు ఉంచుకోవడానికి కూడా నీళ్లు నిల్వలేని పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు 1,00,000 గోదావరిలో పోసినట్లు అవుతుంది. ఇదంతా కూడా ప్రజల సొమ్ము, అదే ఉంది కాదు. అట్లాగే హౌసింగ్ పాలసీలో స్టేట్ ఫస్ట్ అంటావు. ఏం స్టేట్ ఫస్ట్ ఉంది హౌసింగ్ పాలసీలో? 20 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే 1 లక్ష కట్టించి 40,000 మందికి ఇచ్చి 60,000 మందికి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ పేదలకు ఇవ్వకుండా ఇదాని హౌసింగ్ పాలసీ. బెస్ట్ ఎక్సైజ్ పాలసీ అంటాడు. ఇల్లీగల్గా 55,000 బెల్ట్ షాపులు గల్లీకి ఊరికి బెల్ట్ షాప్ జీవిత కాలం తగ్గించామా అభివృద్ధి అంటే? ఈరోజు తలసరి ఆదాయము 3-4 లక్షల దేశంలో రాష్ట్రం ఫస్ట్ అంటారు. తలసరి ఆదాయం అంటే ఏంది? అట్టి పండ్లు అమ్ముకోవడానికి 500 రూపాయలు వస్తాయి. మన మెగాకృష్ణారెడ్డికి రోజుకి 500 కోట్లు సంపాదిస్తాడు. అంటే 500 కోట్లు 500 రూపాయలు లెక్కేసి ఈ 250 కోట్లని అత్తిపండ. సో దళితులకి 3 ఎకరాలు అని చెప్పి దళితులకు సీఎం చెప్పి తలనరకు అంక నుంచి మొదలుపెట్టి ఈ అబద్ధాలకి ఒక అంతు లేకుండా అయిపోయింది. అట్లాగే మహానుభావుడు పెద్ద అసమర్థ పరిపాలన చేస్తున్నాడు. రైతు బంధు సినిమా హీరోలకి సినిమా హీరోయిన్లకి విదేశాల్లో సెట్ అయిన వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఆదాయం పన్ను కట్టే వాళ్ళకి ధనవంతులకి వాళ్ళు రైతులండి, వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం ఏంటండి? 1,000 కోట్ల రూపాయలు ఈ రకంగా నాశనం చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఒక్క బడి కూడా కేజీటీ పీజీ అబద్ధం ఆడి 30,000 స్కూళ్ళల్లో ఒక్క దగ్గర కూడా ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు. అట్లాగే ఉన్న 13 యూనివర్సిటీలని ధ్వంసం చేసే ప్లాన్లో ప్రణాళికలో ఉన్నాడు. అందుకనే పోస్టులు నింపడు, బడ్జెట్ ఇవ్వడు. ఈరోజు అన్ని యూనివర్సిటీల్లో సగటున 74 ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్లు ఖాళీ, లీడర్లు ఖాళీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీ, లెక్చరర్స్ ఖాళీ. అట్లా జాతీయ ప్రమాణాల స్కూల్ కట్టవు, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రతి నియోజకవర్గంలో ఎందుకు కట్టవు? ఇవన్నీ అభివృద్ధి చిహ్నాలు కదా. ఎక్కడ అభివృద్ధి చేసింది? పింఛన్లు అంటాడు ఏమనంటే పింఛన్ ఇచ్చినాం కాబట్టి దేశంలో నంబర్ 1 అంటాడు. పింఛన్ అనేది ఒక మామూలు అయిపోయినా కానీ ఒక మంచి ఒక్క సోషల్ వెల్ఫేర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఒక అంశం. అట్లాగే రైతు బంధు 5,000 ఇచ్చి ఎక్కడ 10,000 ఇచ్చి సినిమాకి 1,000 కోట్లు దోసిపెట్టేసేసి ధనంతో దోసిపెట్టేసి వీళ్ళకి పంట బీమా లేదు, విత్తన సబ్సిడీ లేదు, గిట్టుబాటు ధరలు లేవు, నష్టపరిహారాలు లేవు, రుణమాఫీలు లేవు. కౌలు రైతుల కోసం ఇంకా భయంకరమైన కోసం. అసలు రైతులే కదట, వాళ్ళ ముఖం చూనికే ఇష్టపడటం లేదు కేసీఆర్ గారు. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పారు?